నమస్తే. మనం ప్రస్తుతం ట్రామా స్పెషలిస్ట్ హర్ష గారితో ఉన్నాము. డాక్టర్ హర్ష గారు ఈయన చాలా సర్జరీస్ చేశారు. ఆర్థోపెడిక్ ట్రామా స్పెషలిస్ట్. అయితే దీనికి మనం ట్రామా స్పెషలిస్ట్‌ని ఎందుకు కలుస్తున్నాం ఈరోజు అనంటే, ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు చూస్తున్నాం. ఈ మధ్య ఇవాళ ఎమ్మెల్యేది కూడా చూసాం. మొన్న రచన అని డాక్టర్‌ది చూసాం. సో, ఇలా ఈ యాక్సిడెంట్ల వల్ల వాళ్ళు ఎలాంటి ట్రామాకి గురవుతారు? అయ్యే టైంలో గానీ, చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా మనం ఫోటోలు వీడియోలు తీస్తా ఉంటాము. సో, ఆ టైంలో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది అని జెప్పేసి మనకు వివరించడానికి డాక్టర్ గారున్నారు. సో, నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ప్రస్తుతం మనం చాలా యాక్సిడెంట్లు చూస్తున్నాం. చాలా ఇంజ్యూరీస్ అవుతున్నాయి. ఆ టైంలో ఈ ట్రామా వాళ్ళు ఎలాంటి ట్రామాకి గురవుతా ఉంటారు? ఒక 1990s, 2000లో అయితే వరల్డ్ లెవెల్‌లో చేసిన ప్రతి స్టడీలో ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే అన్నిటికంటే ఎక్కువ చావుకి అతి ఎక్కువ కారణాలలో ఫస్ట్ పొజిషన్‌లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉండేది. సో, ప్రస్తుతానికి కూడా నాకు తెలిసి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్లనే మ్యాక్సిమం చావులు అయ్యేది. సో, ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వెనకట అంటే ఒక 10, 20 ఏళ్ల క్రితం అంటే ప్రజలకు ఇంత అవగాహన ఉండేది కాదు. సో, ఇప్పుడైతే ఈ అవగాహన చాలా పెరిగింది. అయినా గానీ దాంతో పాటు జనాభా కూడా పెరిగింది కాబట్టి యాక్సిడెంట్స్ జరగడం, ఆ యాక్సిడెంట్స్ వల్ల చాలా వరకు కొంతమందికి కాళ్ళు, చేతులు పోవడం యాక్సిడెంట్స్ వల్ల, లేదంటే అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు ప్రాణం పోవడం కూడా జరుగుతుంటుంది. సో, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు జనరల్‌గా సివియర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్‌లో అది బైక్‌ని కార్ గుద్దడం గానీ, కార్‌ని లారీ గానీ, బైక్‌ని లారీ గుద్దడం గానీ, హెవీ యాక్సిడెంట్స్ అయినప్పుడు మాత్రం పాలీట్రామా జరగొచ్చు. పాలీట్రామా అంటే ఏంటి? పాలీట్రామా అంటే మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్ బాడీలో ఇన్వాల్వ్ అవుతాయి, ఇంజ్యూరీ అవుతాయి, గురవుతాయి. సో, మల్టిపుల్ సిస్టమ్స్ పాలీట్రామాలో చాలా కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఒక లంగ్ సిస్టమ్ కానీ, కార్డియాలజిక్ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, అలాంగ్ విత్ బోన్ ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజురీ విత్ బోన్ ఫ్రాక్చర్స్, స్టమక్ ఇంజురీ విత్ హెడ్ ఇంజురీ, ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్తో అవ్వచ్చు. సో, ఈ పాలీట్రామాలో ఏమవుతుంది అంటే ద మార్బిడిటీ అంటే పేషెంట్ ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఎండ్ ఆఫ్ ద డే కొన్ని రోజుల తర్వాత పేషెంట్ డిసేబిలిటీ ఎట్లుంటుంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మరీ సివియర్ ఇంజురీ ఉంటే అప్పుడప్పుడు ఆన్ ద స్పాట్ కానీ, లేదంటే హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండి వెంటిలేటర్ మీద ఉండి కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజురీ, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, మనకు దాని ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది, ఎటువైపు పోతుంది పేషెంట్, రికవరీ ఉంటుందా, బ్యాడ్ ఉంటుందా, వర్స్ట్ ఉంటుందా అనేది అనుకోవచ్చు. సో, మనం మొన్న డాక్టర్ రచన యాక్సిడెంట్ చూసాము. అంటే జస్ట్ డివైడర్ గుద్దుకొని చనిపోయారు. కానీ దాంట్లో తను ఇంజెక్షన్ తీసుకుందని చెప్పి తెలిసింది. అంటే ఆ సిట్యుయేషన్‌లో తను ఇంజెక్ట్ చేసుకుంది అన్నారు. అండ్ యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగుండొచ్చంట? అంటే మీ ఒకటి ఆ డాక్టర్ రచన గారికి ఏమైంది, ఇంజెక్షన్ తీసుకున్నారా లేదా అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ యాక్సిడెంట్ వరకు మాట్లాడదాం. ఎనీ యాక్సిడెంట్ అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇట్ నీడ్ నాట్ బీ అ వెరీ సీరియస్ యాక్సిడెంట్. అంటే బాగా గట్టిగా గుద్దుకొనే అవసరం లేదు. మనకు వైటల్ ఆర్గన్స్ లైక్ హెడ్ కానీ, హార్ట్ కానీ, చెస్ట్కి కానీ అక్కడక్కడ సివియర్ ఇంజురీ తాకింది. లేదు మామూలుగా బైక్లో పోతున్నారు, వెనక నుంచి గుద్దారు, మీరు ఎగిరి పడ్డారు. సో, ఆ గుద్దుకునే డైరెక్ట్ హెడ్కి బలంగా గుద్దుకొని ఏమైనా దిగడం కానీ జరిగింది అనుకోండి, దట్ ఈస్ ఇనఫ్ టు హ్యావ్ ఎ వెరీ సివియర్ ఫేటల్ బ్లో. దాట్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ డెత్. సో, ఇట్ మే లుక్ సింపుల్, యాక్సిడెంట్ సింపుల్గా అయింది, బట్ అదేంటి చూస్తే స్పాట్లో చనిపోయారు ఏంటి అని అనిపించవచ్చు. సో, అప్పుడప్పుడు సింపుల్గా గుద్దుకున్నా కూడా అది అప్పుడప్పుడు డెత్ కావచ్చు, లేదు అంటే సీరియస్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా ఓ అమ్మాయి మాదాపూర్‌లో యాక్సిడెంట్ అయింది. తన పళ్ళు కూడా ఊడిపోయాయి. బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయింది ఆ టైంలో. తను టూ వీలర్. పైగా ఈరోజు లాసె నందిత అని ఎమ్మెల్యే. తను కూడా వెళ్తుంటే ఎంత స్పీడ్‌లో వెళ్తుందనేది మనకు తెలీదు. కానీ పోస్ట్‌మార్టంలో బాడీలో ఎముకలు డ్యామేజ్ అయ్యాయి అండ్ బ్రెయిన్ ఫ్రాక్చర్ అయింది. అండ్ పళ్ళు ఊడిపోయాయి అన్నారు. అంటే పళ్ళు ఊడిపోయే అంత ఎంత స్పీడ్‌లో ఉంటే ఇదంతా జరగొచ్చంటారు? పళ్ళు ఊడిపోవడం అనేది జస్ట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎఫెక్ట్. సో, బికాస్
పళ్ళి ఊడిపోయినా కూడా వీ కెన్ ఎనీ డే రీప్లేస్ ఇట్, ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవచ్చు. బట్ ద ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి, బ్రెయిన్, హార్ట్, లంగ్స్ అండ్ కిడ్నీస్. వీటికి మాత్రం ఫేటల్లో పడితే దెన్ ద ప్రోగ్నోసిస్, అంటే దాని ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా బాడీ ఎంతవరకు ఫైట్ చేసి రికవర్ అవుతుంది అనేది చాలా వేరీ అవుతుంది. ఆ దెబ్బ గట్టిగా పడింది అంటే రికవరీ చాలా తేడా వస్తుంది. మరీ చాలా స్ట్రాంగ్గా పడింది అంటే స్పాట్లో కూడా ఏమైనా జరగవచ్చు. ఓకే, సో దీనికి విరుగుడేంటి మెయిన్ థింగ్? పాలిట్రామాలో దానికి ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడెప్పుడు సర్జరీ చేయాలి, దాంట్లో చాలా పద్ధతులు ఉంటాయి. డ్యామేజ్ కంట్రోల్ ఆర్థోపెడిక్స్ అని, ప్రిజమ్ అని, ఎసెన్షియల్ అప్రోప్రియేట్ కేర్ అని, ఎర్లీ అప్రోప్రియేట్ కేర్ అని, ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థోపెడిక్ వ్యూ పాయింట్లో చెప్పాలి అంటే ఒక పాలిట్రామా కేసు వచ్చింది, యాక్సిడెంట్ కేసు వచ్చింది, వాళ్ళకి హెడ్ ఇంజురీ ఉంది, కాళ్ళు చేతులు కూడా విరిగాయి. ఇమీడియట్గా మేము పోయి సర్జరీ చేయలేము. దట్ విల్ బి అ సెకండ్ హిట్, హీ విల్ ఫర్దర్ గో బ్యాక్. ఎందుకంటే బాడీ చాలా రియాక్షన్స్ చూపిస్తుంది యాక్సిడెంట్స్ అయినప్పుడు. ఆ రియాక్షన్ కూడా కంట్రోల్ చేయాలి. ఆ రియాక్షన్ బాడీ చూపించినప్పుడు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, మనం పోయి మళ్ళీ సర్జరీ చేస్తే సమ్టైమ్స్ ఇట్ మే బీ ఫేటల్. సో ఆ బ్యాలెన్స్ చేసుకొని ఆ రియాక్షన్ కంట్రోల్ అయ్యాక అగైన్ వీ హ్యావ్ టు గో అండ్ ఆపరేట్. సో ఇట్లా చాలా బ్యాలెన్స్గా పోవాల్సి వస్తుంది, చాలా రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఆల్ దిస్ విల్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, పేషెంట్ ఫ్యామిలీ మీద ఖర్చు అవుతుంది, ఫైనాన్షియలీ బర్డెన్ ఉంటుంది. సో దీన్ని అన్నిటికీ ఫైనల్గా సొల్యూషన్స్ అంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాక్సిడెంట్ అయిన చోట ఎట్లా హౌ టు హ్యాండిల్ ద పేషెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అందుకే ఈఎంఆర్ఐ వాళ్ళు చాలా ట్రైన్ చేస్తారు వాళ్ళని, ఎందుకంటే హౌ టు హ్యాండిల్ ద బాడీ. ఇష్టం ఉన్నట్టు గుంజితే కూడా అడిగిన యాక్సిడెంట్ కంటే ఎక్కువ ఈ డ్యామేజ్ వల్ల కూడా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు స్పైనల్ ఇంజురీస్ ఉంటాయి. సో దాన్ని ఒక పద్ధతిగా తీయాలి బాడీని. ఇష్టం ఉన్నట్టు గుంజితే మాత్రం దట్ విల్ ఫర్దర్ డ్యామేజ్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి అందరి దృష్టి వాళ్ళపైనే ఉంది. అండ్ ఇప్పుడు ఆమెకి ఫ్రాక్చర్ అంటే బోన్ పక్క ఎముకలు విరిగాయి అని చెప్పేసి అన్నారు. అండ్ పళ్ళు రాలిపోయాయి, అదంతా అయింది. అంటే ఎంత స్పీడ్లో ఉండొచ్చు అంటారు? అంటే ఎలా జరుగుండొచ్చు అంటారు? అంటే ఇందులో ఏదైనా తగలకపోయి ఉంటే బతికే ఛాన్సెస్ ఏమైనా ఉంటుండే అంటారా? నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడప్పుడు సింపుల్గా బైక్ మీద వెళ్తుంటే కూడా మామూలుగా గుద్దంగానే ఇఫ్ యూ హిట్ సమ్ వైటల్ ఆర్గాన్కి షార్ప్ ఆబ్జెక్ట్ కానీ సంథింగ్ వెరీ హార్డ్ గట్టిగా తగిలితే బ్లంట్ ట్రామా చెస్ట్ కానీ హార్డ్ ఇంజరీ టు ద హెడ్ కానీ అప్పుడు కూడా ఫేటల్ ఉండొచ్చు. బట్ యూజువలీ ఆ ప్రపోర్షన్ తక్కువ. కానీ వెన్ హై ఎనర్జీ ట్రామా అంటారు, ఈ హై ఎనర్జీ ట్రామాలో మాత్రం డెఫినెట్లీ వైటల్ ఆర్గన్స్ కానీ ద లెవెల్ ఆఫ్ డ్యామేజ్ విల్ బీ వెరీ హై. సో ఈ హై స్పీడ్లో వెళ్ళినప్పుడు ఎస్పెషలీ వెన్ పీపుల్ ట్రై టు రేసింగ్ అనేది యూ ఆర్ సపోజ్ టు డూ ఇట్ ఇన్ ఎ పర్టికులర్ ట్రాక్, ట్రైన్ పీపుల్ చేస్తే బాగుంటుంది. ఫ్రీగా ఉంది రోడ్ అని చెప్పి ఇఫ్ యూ ట్రై టు ఓవర్ స్పీడ్, ఓవర్ఆర్ కానీ మన దగ్గర వేరే దగ్గర కానీ డెఫినెట్లీ దే విల్ గివ్ స్పీడ్ లిమిట్స్. వాళ్ళు ఇచ్చేది ఆఫ్టర్ మల్టిపుల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ తర్వాతే ఈ రోడ్డుకి స్పీడ్ సరిపోతుందని వాళ్ళు ఇస్తారు. ఇఫ్ యూ స్టిల్ ఓవర్ స్పీడ్, ఏం కాకపోతే బాగానే ఉంటుంది, ఏమైనా అయినప్పుడు మాత్రం దెన్ యూ విల్ రిగ్రెట్ బికాజ్ యూ హ్యావ్ గాన్ యువర్ ఓవర్ స్పీడ్. సో డెఫినెట్లీ ఆ హై ఎనర్జీ ట్రామా అనేది డెఫినెట్లీ రిజల్ట్స్ విల్ బి బ్యాడ్. సో వన్ ఆఫ్ ద కన్క్లూడింగ్ పాయింట్ ఇస్ ఆ స్పీడ్ లిమిట్ అనేది ఇట్ ఈస్ ఫర్ అవర్ సేఫ్టీ అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో. సార్ ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇది, దీంట్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు? ఒకటి, యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్సర్టెన్. దాన్ని యాక్సిడెంట్ అని ఎందుకంటాం? తెలియకుండా అవుతుంది కాబట్టి. బట్ ఎట్ ద సేమ్ టైం అందులో మన తప్పులు ఉండొచ్చు, ఎదుటి వాళ్ళ తప్పులు ఉండొచ్చు. సో వాట్ ఆల్ వీ క్యాన్ డూ టు అవాయిడ్ అన్ యాక్సిడెంట్ అనేది మనం పాటించగలుగుతాం అంతే. ఎదుటి వాళ్ళు ఏం చేయొద్దు. ఇప్పుడు చాలాసార్లు వీసీ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్. సో అవర్ పోలీస్ ఐ థింక్ ఫ్రమ్ పాస్ట్ అట్లీస్ట్ మెనీ ఇయర్స్ అండ్ డెకేడ్స్ దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు అవాయిడ్ డ్రంక్ అండ్ డ్రైవ్. సో అదొకటి, డెఫినెట్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేయకూడదు. అండ్ స్పీడ్ లిమిట్ పాటించడం వేర్ ఎవర్ పాసిబుల్, అండ్ ఎస్పెషలీ రష్ ఏరియాస్లో. ఈవెన్ ఫ్రీ రోడ్స్ కనబడంగానే ఇఫ్ యూ థ్రాటల్ ద యాక్సిలరేటర్ అండ్ ఫుల్ స్పీడ్లో పోతే, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్, బాగా తిన్నాక వెన్ యూ ఆర్ ఇన్ ఎ వెరీ స్లీపీ మోడ్, ఎర్లీ మార్నింగ్స్ డ్రైవింగ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ లేట్ నైట్
డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తే మాత్రం దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ మైట్. అందుకే చాలామంది నైట్ డ్రైవింగ్ అవాయిడ్ చేయమంటారు. ఎందుకు? బికాస్ విజన్ సరిగ్గా ఉండదు. ఎంత హెడ్లైట్ వేసుకున్నా కూడా సమ్టైమ్స్ వీ కెనాట్ ప్రిడిక్ట్. సో ఇవన్నీ అవాయిడ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఒకటి. సెకండ్ థింగ్, పర్సనల్గా ఏమేమి చేయొచ్చు, బైక్ కానీ కార్ కానీ. నేషనల్ లెవెల్లో మనకు స్టేట్ లెవెల్లో వెహికల్ యాక్ట్స్ కానీ దే హ్యావ్ మేడ్ ఇట్ కంపల్సరీ టు వేర్ సర్టెన్ థింగ్స్. బైక్స్ అయితే హెల్మెట్ వేసుకోవాలి, కార్స్ అయితే వెనక వాళ్ళు కూడా సీట్ బెల్ట్స్ వేసుకోవాలి. దేర్ ఆర్ ప్రూవెన్ సైంటిఫిక్ స్టడీస్ దట్ దీస్ థింగ్స్ ప్రివెంట్. అప్పుడప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ చేస్తారు కార్లలో. ఎందుకు అంటే దే విల్ మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ. ఇది ఉంటే ఖచ్చితంగా బతికిపోతాం అని కాదు. అవి ఉంటే చాలా వరకు ఫేటల్ ఇంజురీ అవ్వదు. అవి ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చూసాం మనం. ఒక ఫేమస్ మినిస్టర్ మినిస్టర్ కొడుకు ఈ హిట్ ద పిల్లర్, వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ అది. అయినా కానీ దట్ వాజ్ బికాస్ ద ఫోర్స్ విత్ విచ్ హిట్ సమ్టైమ్స్ ఎయిర్ బ్యాగ్స్ మే నాట్ ప్రొవైడ్. సో అక్కడ దట్ కుడ్ హ్యావ్ బిన్ అక్కడ రీజన్ వేరు. సో వీ షుడ్ బీ కేర్ఫుల్. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ and driving without any helmet, bikes, or driving in the car without seat belts, and driving రానప్పుడు trying to experiment on the road driving. So these things are, you should be very careful, you should avoid. And driving in early mornings or late nights after heavy meals, these things are high. ఏమైందంటే the probability of accidents increase అవుతాయి. Okay, so these things if you can avoid. And post injury, sorry, accident అయిపోయింది, what to do there? This is very important. The stupidest and worst thing is people trying to take videos and selfies. That is a very silly thing to do and idiotic thing to do. At least call the 108, call the ambulance. And ambulance people, EMRI people they are trained. So వాళ్ళు how to lift the body, spine injuries in the head injuries, you cannot just pull the body out. ఎందుకంటే లెగ్ కాలు వేలాడుతుంది, గుంజితే అది ఉన్నది కూడా కట్ అవుతుంది. స్పైన్ ఇంజురీస్ ఉంటాయి. బాడీ మొత్తాన్ని ఒక తుమ్మ ముద్దులాగా ఎత్తాలి, ఒకటే పార్ట్ లాగా ఎత్తాలి. నువ్వు హెడ్ ఒకటి గుంజి, షోల్డర్ ఒకటి గుంజి, కాళ్ళు ఒకటి లేపితే ఆ స్పైన్ కట్ అయింది జరిగింది అంటే దర్ విల్ బి ట్రాన్సాక్షన్, కింద పారాప్లైజ్ వస్తుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచి హాస్పిటల్ ఎవరికి అట్లీస్ట్ ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్. సో ఆ కాంప్రమైజ్ పొజిషన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకన్నా దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్, ప్రికాషన్స్ అండ్ వాట్ టు డూ ఆఫ్టర్ దట్. ఓకే, అండ్ at least after reaching the hospital they will know. And ambulance, I think there is a lot of awareness in the public. People are moving out just to give space for ambulance, whatever may be this thing. అది హోమ్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, యాక్సిడెంట్స్, ఆర్టీఏ కావచ్చు. సో పీపుల్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దట్. అవేర్నెస్ బాగా వచ్చింది. అండ్ అంబులెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ దే ఆర్ మూవింగ్ అసైడ్ ఆన్ ద రోడ్. సో చూసారు కదా, ఇవాళ లాసినందిత, మొన్న రచనారెడ్డి, అంతకుముందు చాలా యాక్సిడెంట్లు చూసాం. ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు, ఎవరైనా కామన్ మ్యాన్స్ కావచ్చు. ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి మనకు తెలుస్తుంది ఈ యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగింది అని చెప్పి. కానీ ప్రివెన్షన్ కూడా తీసుకోవాలి. చాలా స్పీడ్లో వెళ్ళొద్దు, నార్మల్గా వెళ్తే బాగుంటుంది, నైట్ పూట నడపకపోతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది కూడా నిజమే. మనం రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి తొక్కేస్తాము. అది ఎటు పోతుందో కూడా మనకు తెలీదు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుని ముందుకు వెళ్తేనే మనం హ్యాపీగా మన ఇంటిని చేరుకుంటాం. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ లాసినందితనే కాదు, చాలా కేసెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.